సెకండ్ సాటర్డే వచ్చిందంటే చాలు ఉద్యోగులు విద్యార్థులు సెలవు దొరికిందని సమరపడతారు. కానీ సెకండ్ సాటర్డే వచ్చిందంటే వారికి గుబులే. ఎందుకంటారా, వాళ్ళు పనిచేసేది బ్యాంకులో. శనివారం ఆదివారం 2 రోజులు బ్యాంకు సెలవులు వచ్చాయంటే అంతే, దొంగలకు పండకే. ఈసారి అదే జరిగింది. వరుసగా 2 రోజులు సెలవు రావడంతో సిటీలో ఓ బ్యాంకును దోచేశారు దొంగలు. అయితే ఈ దోపిడీపై పలు అనుమానాలున్నాయి. హైదరాబాద్లో బ్యాంకులకు సెక్యూరిటీ లేకుండా పోతోంది. మరోసారి భారీ చోరీ జరిగింది. హైదరాబాద్లో ఇప్పటివరకు బ్యాంకుల్లో జరిగిన భారీ చోరీలు చూస్తే ఎక్కువగా రెండో శనివారం జరిగినవే. గతంలో ఎస్ రావు నగర్లోని కెనరా బ్యాంకును ఇలాగే దోచేశారు. ఇప్పుడు ఆంధ్ర బ్యాంకు వంతొచ్చింది. హైదరాబాద్ శివారు ప్రాంతమైన రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో ఆంధ్ర బ్యాంకు బ్రాంచ్ ఉంది. కాలనీలో ఉండే ఈ బ్యాంకుకు సెక్యూరిటీ గార్డు కూడా లేడు. రెండో శనివారం బ్యాంకుల్లో చోరీలు జరుగుతాయని పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా సిబ్బంది అప్రమత్తం కాలేదు. వారం రోజుల క్రితమే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా హెచ్చరికల్ని పట్టించుకోలేదు. సోమవారం ఉదయం సిబ్బంది వచ్చి బ్యాంకు తెరిచి చూసి కంగు తిన్నారు. బ్యాంకు వెనుకున్న బాల్కనీలోని కిటికీకి గ్రిల్ తొలగించి దొంగ లోపలికొచ్చారు. సీసీ కెమెరాలు మానిటరింగ్ చేసే ప్రాంతానికి వెళ్లి హాట్ డిస్క్ ను ఎత్తుకెళ్లారు. గ్రిల్స్ ఏర్పాటు చేసిన లాకర్ గదిలోకి వెళ్లి 60 తులాల బంగారు ఆభరణాలు తీసుకున్నారు. లాకర్స్ ముందు భాగం చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో కట్టర్స్ తో పని కానిచ్చేశారు. ఒక చెయ్యి పట్టేంత రంధ్రం చేసి అందులో ఉన్న బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. సుమారు 5.5 కిలోల బంగారం ఎత్తికెళ్లారని చెప్తున్నారు బ్యాంక్ అధికారులు. అయితే బ్యాంక్ అధికారులు పోలీసులను తప్పుదోవ పట్టించారని అర్థమవుతోంది. మొదట బ్యాంకుకు వచ్చిన పోలీసులకు డబ్బుతో పాటు బంగారు ఆభరణాలు సేఫ్ గా ఉన్నాయని చెప్పారు బ్యాంకు సిబ్బంది. బ్యాంకులో అన్ని గదులను చూపించలేదు. దీంతో చోరీ చిన్నదేనని పోలీసులు అనుకుని వెళ్లిపోయారు. కాసేపటికే బ్యాంకు నుంచి పోలీసులకు మళ్లీ ఫోన్ వచ్చింది. పెద్ద మొత్తంలో ఆభరణాలు ఎత్తుకుపోయారని చెప్పి ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి చూడగా లాకర్లో ఉండాల్సిన 80 ఆభరణాల ప్యాకెట్లు పోయాయి. మార్నింగ్ మేము చెప్పాము, there is no loss to lockers, cash loss em ledu, some loss in gold is there. We are ascertaining that position. We are still unable to ascertain how much loss is there. In some branches where currency chests are there, they are providing security. This is not a currency chest branch, this is a small branch. బ్యాంకులో చోరీ గురించి తెలుసుకుని ఖాతాదారులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తాము కుదవబెట్టిన బంగారం ఉందో లేదోనని ఆరా తీశారు. ఎంత 40,000 కట్టినా, ఇంకా 37,000 కట్టాలి. మొన్న ఈ రోజు ఇడిపించుకోవాలకల్లా ఇట్లా సంగతి తెలిసింది మాకు. అదే వచ్చి ఇప్పుడు ఇక్కడ వచ్చినాం. మేము ఏమి చెప్పడం లేదు, ఏం చెప్తలేరు. మేము ఎక్కడ పోదు, మీది ఎక్కడ పోదు అని చెప్తారు. ఈ చోరీ విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంప్యూటర్ సర్వర్ రూమ్ లోకి డైరెక్ట్ గా దొంగలు ఎలా వెళ్లగలిగారు? సర్వర్ లో ఉండే హార్డ్ డిస్క్ ని ఎలా తీసుకుపోయారు? లాకర్స్ పై భాగం స్ట్రాంగ్ గా లేదని దొంగలకు ఎలా తెలుసు? చిన్న చిన్న పరికరాలతో భారీ చోరీ ఎలా చేశారు? ఇవన్నీ అనుమానాలకు కారణమవుతున్నాయి. దొంగల్ని త్వరలో పట్టుకుంటామని చెబుతున్నారు పోలీసులు.